సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం. చెప్పు తెగుతాది. ఇప్పుడు ఏంది ఏందేంది నాకొద్దు ఏందొద్దు నాకొద్దు సెకండ్ ప్రెగ్నెన్సీ. వాడే ఇప్పుడు నోరు తెచ్చి నాకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలని అడగలే. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? చూడు పట్ట 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 దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. 7, 8 ఈ పొద్దు యుద్ధం స్టార్ట్ చేయాల్సి. 7, 8 కన్నులని పూల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను 3 కాలం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మను మీద ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నా గైస్. అది కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు, అన్న ఒక ప్రాంక్ చేయన్నా ప్లీజ్ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పి ప్రాంక్ అడిగారు. అండ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి మాకు ఆల్రెడీ బాబు అయితే పుట్టాడు కదా, అండ్ నేను మనుతో వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం పటా అని చెప్పి అండ్ నేనైతే ప్రాంక్ అయితే చేయబోతున్నా. చూద్దాం మను ఎలా మాట్లాడుతుందో, ఏం చేస్తుందో అనేది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మను వాష్రూమ్ అయితే వెళ్ళింది. సో వస్తానే ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ అని సెటప్ చేసుకోండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 minutes later. సో గాయస్, నేనైతే సైలెంట్గా ఇటు పక్కకైతే వచ్చాను, ఎందుకంటే కెమెరాలో కూడా పడాలి కనుక. బట్ నేనైతే పడతానో పడలేదో నాకే తెలియదు. అండ్ మనునైతే ఇక్కడ కూర్చోబెట్టి అడుగుదాము. సో రియాక్షన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూద్దాము. సో బాబు అయితే నిద్రపోతాడు అనమాట, నిద్రపోతాన్నట్టున్నాడు. బట్ మనము బాబుని చూసుకోవాలి కదా, లేకపోతే మళ్ళీ మనకే ప్రాబ్లం. సర్లేరా. ఏం చేసినావు? నిద్రపోతావా నిద్రపోలేదా? నిద్రపోతాను. అమ్మా, నిద్రపోతున్నాడా? నిద్రపోనీలే, ఏం లాబ్బా. సరే కానీ కాదు, నేను ఒకటి అడుగుతా, చెప్తావు? ఏంది? ఏందో పెంట పెట్టినావు? ఏందో? ఏం లేదు, మామూలుగానే. ఏందో చెప్పు. అట్లని కాదు, నువ్వేమంటావో. ఏందో చెప్పు. ఏమంటావో అంటే ఏందో భారీగా పెట్టినావు. ఏందో? అట్లని కాదులే కానీ మనము సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం. చెప్పు తెగుతాది. తమాషాలు పడుతున్నావు నువ్వేమన్నా? జోక్ అంటున్నావు నిజంగా అంటున్నావు నువ్వు? ఈయనకి అంటే ఇప్పుడు ఉన్నాడు కదా, మళ్ళీ 6 నెలలు అదో 5 నెలలకి మనం స్టార్ట్ చేసినాం. ఎందుకు నన్ను చంపేయి. వాడికి 5 నెలలు కూడా రాలే, సిజరింగ్ చేయించుకున్నా, అంత బీపీ పెరిగి అంత చేయించుకుంటే నీకు కొంచెం కూడా తెలివి లేదా? మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అని మాట్లాడుతున్నావు నువ్వు. నీకు నవ్వెట్లు వస్తుంది నాకు అర్థం కాక అడుగుతా నేను. ఇప్పుడు ఏమి వద్దా? నాకొద్దు. ఏం పిచ్చేమన్నా పట్టిందా నీకేమన్నా? వాడు ఇంకా 5 months కూడా రాడు, నేను ఇప్పుడే వాడిని దేకోలేక అంటే నువ్వు మళ్ళీ ఇంకొకరిని తెచ్చేట్టు ఎందుకు? కుప్పలు పెట్టింగ్ అందరినీ 10 మందిని వేసుకొని వాళ్ళు ముడ్లు కడుక్కుంటూ కూర్చుంటాలి. ఆడికి సరిపోతుంది నాకు. ఇప్పుడు సస్తాన వాడితో ఏగలేక వాడు చుక్కలు చూపిస్తాను. నీకు తెలుసా ఏమన్నా? క్రికెట్ టీం తయారు చేద్దాం. క్రికెట్ టీం అంట. ఎందుకు? వాడు సైన్యాన్ని తీసుకొని పో, అందరినీ అట పెట్టుకో. అదే సరే కానీ ఇప్పుడు అవన్నీ కాదు, ఏందంటావు? ఏంది? నేను ప్రిపేర్ గా ఉండాలా లేదా? ఏంది నువ్వు? ఏంది గట్టిగా చాకు? నాకు అర్థం కాక అడుగుతా. ఏంది నువ్వు? అన్ని తొక్కలు అన్ని పెట్టుకొని నువ్వు అన్ని మాట్లాడితే ఏంది? సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది తమాషా నీకేమన్నా? నాయన దండం స్వామి, నాకు 2, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాకు వద్దు. నాకు ఇంకా పిల్లలు వద్దు, వీడు చాలు నాకు. ఇంకా నన్ను అడిగితే కన్నా అంతకు మించి నాకు ఇంకా చేసే ఓపిక లేదు, ఏం లేదు. వీడిని చూసిన తర్వాత దేవుడా నిజంగా అమ్మా ఎట్టకంటున్నారో 2, 3, 4 నాకైతే తెలియదు కానీ నాకు ఒక్కరితోనే సాల్ అయిపోయింది. అవును, నేను సర్లే అట్నే అనుకో, నేను ఒక్కదాన్నే అనుకో, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నువ్వేమన్నా వేసుకో, నాకు సంబంధం లేదు. ఏంది అయితే ఏంది? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఫస్ట్ కొంచెం నేను ప్రిపేర్డ్ ఉండాలి కదా.
నేను ఇంట్రెస్ట్ రప్పించా నీ పుచ్చకల ఇంట్రెస్ట్ పక్కన పెట్టుకో. నాకు కొంచెం నేను కొంచెమన్నా ప్రిపేర్ అయి ఉండాలా కదా. వాడు కనీసం అంటే 1 ఇయర్ కూడా రాలే. ప్రిపేర్ గానికి ఒకటి ఎగ్జామ్ పేపర్లు 1, 2, 3, 4 అని తిప్పడానికి అయ్యి కాదు. ఆ ప్రిపరేషన్ కాదు నేను అనింది. కొంచెం వాడు 1 ఇయర్ అన్నా వచ్చింది, 2 ఇయర్స్ అన్నా వస్తే నడిస్తే కొంచెం అన్నా కాళ్ళు పట్టుకొని నడిచి నువ్వు ముసలోడు ఆయన కట్ట పట్టుకొని నడుచాడులే. ఇప్పుడు అన్ని కాదు నా అన్ని ఇంకొకడు తమ్ముడు ఇంకొకడు ఫిక్స్ అయిపోయినాం ఇందులో సమస్య ఏంది తమ్ముడు? నీకు తమ్ముడు ఎందుకు? నీకు తమ్ముడు అంటే మీ అమ్మని అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? వాడే ఇప్పుడు నోరు తెచ్చి నాకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలని అడగలే. అందరు అడగరు, మనం సృష్టించాలా. అంత సృష్టించడం నాకొద్దు స్వామి. నువ్వు అంత విద్వాంసాలు చెయ్యకు. నాకైతే అస్సలు నేనైతే ఇప్పుడు అస్సలు ఒప్పుకోను. నాకు వీడిని చేసుకొని వీడిని చదివించుకొని వీడిని వేసుకునే వాళ్ళకి నాకు సినిమా కనిపిస్తుంది. నాకు క్లియర్ గా అర్థమవుతుంది. నా ఫ్యూచర్ అయితే నాకు క్లియర్ కళ్ళకి కానొస్తుంది. మాకేం సంబంధం లేనట్టు. మీ ఏం సంబంధం ఉంది? నీకేం చూసుకుంటున్నావు నువ్వు? వాడా ఏం చూసుకుంటున్నావు చెప్పు. ఏం చేసావు? నీ బొంగి చేస్తున్నావు నువ్వు. అసలు ఏం లేవు. అసలు నేను కష్టపడుతున్నా. వాడు అసలు ఏమే కానీ అసలు వాడు ఏ టైంకి లేసి తాగుతాడు, ఏ టైం చేస్తాడు తెలుసా నీకేమన్నా? ఏంది మ్యాటర్? ఏంది మ్యాటర్? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంది నువ్వు? ఏంది ఇప్పుడు కాక ఇప్పుడు వాడు పుట్టిన తర్వాత నీకు మళ్ళీ అంటే మళ్ళీ రేపు ఇంకోటి పుట్టినాక నాకు ఇంకొకటి కావాలా, మళ్ళీ పుట్టినాక ఇంకొకటి కావాలా, ఇంకా పెట్టుకుంటా పోంగ అందరినీ. మళ్ళా చమ్ముడో చెల్లెలో కావాలంటే వాడు అడిగినాడు పాపం. ఏందేంది? నాకొద్దు నాకొద్దు. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఏంది ఇప్పుడు? చంపలు పగులుతాయి. ఏంది ఏంది? వాడి దెక్కలు వస్తా అంటే నువ్వేంది? నువ్వు మళ్ళా అన్ని తొక్కలటన్ని మాట్లాడుకుంటా చెప్పు తెగుతా అట్నే ఎక్స్ట్రా మాట్లాడినట్టు చెప్తానా? మర్యాదగా చెప్పినట్టు లేదనుకో ఏంది ఏందైతే కొడతానవే అంతే కొడతా నేను. ఏంది ఏందైతే కొడతాను? నోరు మూసుకో. వాడు లేస్తున్నాడు. కాదు ఏందైతే కొడతానవే? తమాషాలు ఏమైనా చేస్తా నేను. చూడు పట్ట 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 దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు. పడినాయిలే దెబ్బలు. ఏం సినిమా చూసి వచ్చినావు? దెబ్బలు పడతాయి సాంగ్ తీసుకోవడానికి. దెబ్బలు ఓవర్ యాక్షన్ మాట్లాడుకుంటా. ఏంది పట్టు? ఓవర్ యాక్షన్ చేయొద్దు. నోరు మూసుకొని పోయి నుంచి పో. నువ్వు పో. ఏం చేయబెట్టిన పిల్లోడి మీద చేది? పిల్లోడి దగ్గర నుంచి చేది. వాళ్ళు లేచినా అనుకో. నేను చెప్తానా ఇప్పటికే ఎంతసేపు అయింది వాడు నిద్ర పెట్టి నేను స్నానం వెళ్తే నాకు సినిమా కనిపించింది. మర్యాదగా వాడిని చేయి పక్క తీసావు. వాడిని లేపినా అనుకో నీకు చెప్తా. మళ్ళీ నేను లేపుతా. మూతి వాళ్ళు కొడతా. నువ్వు ఒప్పుకుంటే సరే లేకపోతే లేపుకోపో. పో అంటే బెదిరిస్తాను. ఏమన్నా ఒప్పుకుంటే లేదు లేదు ఇది అని చెప్పి పగవో. నాకు ఇంట్రెస్ట్ లేదు. పో. నాకు అవసరం లేదు. పో. నీకు అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ ఏంది పట్టు? ఏంది పట్టు? ఏం తిక్క పట్టిందా లేదంటే ఏమైనా పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏం నవ్వుతానవే? మెట్టు ఏమన్నా పడాలా? ఎట్టా పడతాది నీకు పడతాది మెట్టు. మూసుకొని పో ఆ నుంచి. ఊరికే ముందు వాడిని ఎట చదివించుకోవాలో అవి చూసుకో. అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకో. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించుకుందాం. గొర్రెలు నువ్వు పెద్ద గొర్రెలావు లేదు తెలుసు. కానీ గొర్రెలేమో కానీ నువ్వు పెద్ద గొర్రెలావు అని తెలుసు. అది నాకు కొండ గొర్రె అవులే. నువ్వు పెద్ద ఎర్రి గొర్రె. చెప్పింది లేదనుకో చంపేచ్చా. చంపు అంతకంటే నాంగా. అబ్బో తెల్లపుట్టిన పంది. ఇప్పుడు అవన్నీ కాదు. ఇప్పుడు ఏంది? ఏంది? ఇప్పుడు అయినా సంబంధం నువ్వు ఏమన్నా చెప్పు. స్టార్ట్ చేయాల్సిందే అంతే. స్టార్ట్ చేయాలనుకున్నావు నువ్వు? 6, 100 అయినా 7, 8 అయినా నీ వద్దు. యుద్ధం స్టార్ట్ చేయాల్సింది. 7, 8 అవుతుంది. 8, 9 కూడా అవుతుంది. నీకు మూతి పళ్ళు నోట్లోంచి బయటికి కూడా వచ్చాయి. చెప్పవేమో అంటున్నావే. నాకు మెంటల్ వచ్చింది అనుకో. మెంటల్ వచ్చా కట్టేసి కొడతా. ఏంది కట్టేసి కొడతావు? నిన్ను కట్టేస్తా చూసుకో. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావే? నోరు మూసుకొని పోయి నుంచి ఎక్స్ట్రా మాట్లాడుకోకుండా. ఇప్పుడు అవన్నీ కాదు. లాస్ట్ ఫైనల్ అడుగుతానా? నీతో అవుతుందా కాదు? మళ్ళీ ఏంది నీ లయ్య అంతా? ఏందో సెకండ్ ప్రెగ్నెన్సీ తొక్క తోటకూర చేది. నువ్వు ఫస్ట్ చేది. ఉండు నీకు చెప్పాలా? ఏందో చెప్పు. ఇది నీ మీద ఒక రివెంజ్ ప్రాంక్ అనమాట. సో కిటికీ చూడు. యాడా అదో కిటికీ పెట్టుకో మడిసి ఉందిలే. అదో
ఇట్లాంటియా ప్రాంకులు చేసేది? కొంచెమన్నా తెలివి ఉందా లేదా నీకు? అర్థమైందా? సో గైస్ మొత్తానికి ప్రాంక్ చాలా బాగా వచ్చేసింది. అండ్ గైస్ ఇంతగా ఫీల్ అవ్వాలని అనుకోలే. పా! సో వీడియో నచ్చినట్లయితే అందరూ వీడియోకి లైక్ చేయండి గైస్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్స్ తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ.